హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మాయిని వెనక వైపు నుంచి ఒంగోబెట్టి చేస్తే కనుక ఎలా ఫీల్ అవుతారు, ఏంటి, దానివల్ల అబ్బాయికి హ్యాపీనెస్ ఉంటుందా, అమ్మాయికి ఉంటుందా అనే దాని గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో ఈరోజు నా వాయిస్ కొద్దిగా చేంజ్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్గా జలుబు ఉందండి. దానివల్ల ఫేస్ మొత్తం వాపు వచ్చేసింది, తలనొప్పిగా ఉందన్నమాట వీడియో చేస్తూ ఉంటే. బట్ ఇట్స్ మై జాబ్ అనుకున్నాను కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి అని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1133, అది డేట్ ఆఫ్ CM4 అనమాట. సో నేను కొద్దిగా హెడేక్, ఫీవరు, జలుబు వల్ల ఈ బుద్ధి కాల్స్ అయితే అస్సలు అటెంప్ట్ చేయడం లేదు. దయచేసి చేసిన వాళ్ళైతే ఏమనుకోవద్దు. ఒక అమ్మాయికి వెనక వైపు నుంచి చేస్తే కనుక అమ్మాయి కన్నా కూడా అబ్బాయికి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే డాగీ స్టైల్లో కూడా దీన్ని అంటూ ఉంటారనమాట. మీరు కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి డాగీ స్టైల్ అని చెప్పి టైప్ చేస్తే కనుక సో ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇంకా ఈ డాగీ స్టైల్లో అంటే ఇలా వెనక వైపు నుంచి చేయడం వల్ల ఏంటంటే అమ్మాయికి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే దానికి మించి డబ్బులు అబ్బాయికి అయితే ఉంటుంది. కాకపోతే అమ్మాయికి కొద్దిగా స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది కాబట్టి కొద్దిగా స్టమక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు రొమాన్స్ చేస్తూ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్తూ ఆ తర్వాత ఇలా డాగ్ స్టైల్ అంటే వెనక నుంచి చేస్తే కనుక ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. బట్ ఏంటంటే సో ఎలా పడితే అలా ఏ విధంగా పడితే ఆ విధంగా ఫోర్స్ఫుల్గా అండ్ మరీ ఎక్కువ ప్రెజర్ ఇస్తూ ఇంటర్ కోర్స్ అయితే చేయకూడదండి. దానికి కూడా కొన్ని రకాల చేయొచ్చు, కొన్ని రకాల చేయకూడదు అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ దేనికి సపోర్ట్గా ఉంటుంది, ఎలా చేస్తే మీ వైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది అనేది మీరు గమనించాలి. సో వెనక వైపు నుంచి ఒప్పుకుంటుందా అని కాకుండా మీరు ఎలాగో ట్రై చేస్తూ ఉన్నప్పుడు తన ఫేస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, హ్యాపీగా ఉందా, సో ఏదైనా నొప్పి అంటూ ఉందా, ఇలాంటివన్నీ గమనించాలన్నమాట. కొన్ని యాంగిల్స్ కొంతమందికి సెట్ కావు, దానివల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే మీరు ముందుగానే అసలు ఇలా చేస్తే నా వైఫ్కి నొప్పి ఉంటుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకుని ఆ తర్వాత చేయాలన్నమాట. ఇంకా ఏంటంటే జీ స్పాట్కి తగులుతుందన్నమాట. జీ స్పాట్కి తగలడం వల్ల వాళ్ళకు కూడా ఎక్కువగా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకేంటంటే అబ్బాయి యొక్క బాల్స్ అనేవి ఎక్కువగా అమ్మాయి యొక్క వెనక తగులుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఆ స్పర్శ అనేది చాలా హ్యాపీగా ఉంటుందంట. అండ్ అలాగే ఆ అబ్బాయికి కూడా హ్యాపీగా ఉంటుందంట. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆ బాల్స్ అనేవి ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ తగులుతాయో అప్పుడు ఆటోమేటిక్గా అబ్బాయికి తొందరగా స్పెమ్ అనేది వస్తూ ఉంటుందంట. అంటే కలుస్తున్న టైంలో ఆ బాల్స్ అనేవి ఫోర్స్ఫుల్గా బ్యాక్ సైడ్కి తగలడం వల్ల అమ్మాయి యొక్క బ్యాక్ సైడ్కి ఏమవుతుందంటే తొందరగా సో స్పెమ్ బయటకు వచ్చేస్తుంది, అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా రొమాన్స్లో ఒక భాగం, అంటే శృంగారంలో ఒక భాగమే అనమాట. ఎలా చేస్తే అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉంటారు, అక్రమ సంబంధాలు పెరిగిపోకుండా ఉంటాయి, డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక సో మీ భార్య దగ్గర మీకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి వీడియోస్ రూపంలో మీకు కంటెంట్ అనేది అందించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అమ్మాయిలు కూడా సేమ్ అబ్బాయి అడిగిన దానికల్లా కూడా అంటే మీ భర్త అడిగిన దానికల్లా కూడా ఒప్పుకొని అబ్బాయిని హ్యాపీ చేయడం వల్ల అబ్బాయిని సో హ్యాపీనెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే అబ్బాయి బయట ఆప్షన్స్ వెతుక్కోకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ కంటెంట్లు అంటే ఈ లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్. అంటే ఇది పెద్ద వర్డ్స్ తప్పేమి కాదు, ఇది లేకపోతే సృష్టే లేదనమాట. మనుషులకైనా జంతువులకైనా ప్రతి ఒక్కరికి ఇది అవసరం. సో ఈ శృంగారం లేకపోతే అసలు సృష్టి ఉండదు. కాబట్టి ఈ శృంగారంలో కూడా ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకొని హ్యాపీగా ఉండగలిగితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో అలా కాకుండా డౌట్స్ అన్నీ అలాగే పెట్టుకొని మీరు కన్ఫ్యూజన్తో ఇలా చేయాలి ఏంటి, ఇలా చేస్తే ఇలా అడిగితే మా వైఫ్ ఫీల్ అవుతుందేమో, అరే బయట వాళ్ళని అడుగుదాం, ఇలాంటివన్నీ ట్రై చేస్తే కనుక జీవితాలు పాడైపోతూ ఉంటాయన్నమాట. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.